సితారా వంశీ గారు కూడా దమ్మున్నటువంటి ప్రొడ్యూసరు, బోలెడని సినిమాల్ని అందించారు. అండ్ మ్యాక్సిమం హిట్ రేట్ చూసినట్టయితే మ్యాక్సిమం సక్సెస్ సినిమాలు ఉన్నాయి సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి. ఈ పరంపర ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ స్పీకర్స్ జాగ్రత్త మాట్లాడడానికి వచ్చేస్తున్నారు. ద కల్ట్ ఫాలోయింగ్ బాలకృష్ణ గారు అండ్ తమన్ గారు ఉన్నారంటే ఆ కాంబినేషన్ ఒక కల్ట్ ఫాలోయింగ్. ఎస్పెషలీ నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి సాంగ్స్ని కోరుకుంటారో అలాంటి సాంగ్స్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చి అసలు ఫ్యాన్స్ అందరూ ఇందాక పేరు కూడా మార్చేశారు. నందమూరి తమన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చూసారా ఈరోజు లాస్ట్ దెబ్బకి ఈరోజు స్పీకర్స్ స్టాండ్ మీద పెట్టారు నీట్గా. అది నా గొడవ కాదు, వాళ్ళు ఆ రోజు సరిగ్గా పెట్టలేదు. మళ్ళీ వాడే వచ్చారా? సేమ్ కాంట్రాక్టరా? లేదు, ఆ రోజు కూడా సరిగ్గా పెట్టారండి. కానీ ఎప్పుడైతే మనకి బుమ్ అని వచ్చిందో అప్పుడు ఒక్కసారి స్పీకర్ నేను కూడా ఉన్నాను అని తన ఉనికిని చాటుకుంది. సక్సెస్ అది చాలా గొప్పది. ఎంత డబ్బు పెడితే దొరకదు. అది సక్సెస్ వచ్చే అది ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ఎనర్జీ. మనం ముందుకు వెళ్ళడానికి, అడిగేయడానికి, సెటిల్ అవ్వడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక కారు కొనుక్కోవడానికి, ఎంతో లైఫ్లో ప్లాన్ చేయడానికి, ఎన్నో విషయాలు. ఆ సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ లేకపోతే నేను ఎప్పుడో చెప్పినట్టున్నాను, అది ఫిలిం నగర్ లోపల వెళ్ళలేము. అలా నేరుగా హైటెక్ సిటీ అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. అలా ఏదో ఒకలాగా చూస్తారు మనల్ని, సక్సెస్ అలా చూస్తారనమాట. సో మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒకరు ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12కి నా పైన నేను తప్పు చేశానంటే ఆడ పైన కాళ్ళలో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. ఆ 12 o'clock ఐ ఫినిష్ ద జాబ్. నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అప్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. You don't know anything can happen for anyone in the night. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్. ఈరోజు మాకు అఖండ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై. జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది, అమెరికాలో 10 million 15 million కొడుతోంది, ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది. అసలు వరల్డ్ కార్నర్స్, నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి. ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది, ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా. ఇంకా వీ విల్ గో దేర్.
తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, అంత చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్, వీ టేక్ ఇట్, వీ లర్న్, నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలా బాగా చేయాలి, మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం. వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా, మన సోల్ కదా వాళ్ళు ఎంతో మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా, వాళ్ళని మన బాధ్యత అది. మీరు మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా, మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికే వెళ్తాం. సో మనం ఎలా చూడాలి ఇల్లు. సో అలానే ప్రొడ్యూసర్ కూడా, మనం ఈ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది. సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి, మనం దాన్ని ఎంతో పాటించాలి. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో, బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి అందరూ చెమట పెడుతున్నారు, అందరూ చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం, అది ఎంత మనం నేర్చుకోవాలి. సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అది లోకం అంతా చూస్తోంది, ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది, ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది. సో ఇదేదో నేను ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడేది కాదు, నాకు చెమట క్రికెట్ ఆడేటప్పుడే వస్తుంది, మైక్ మాడేటప్పుడు అంత రాదు. అండ్ కమింగ్ టు డాకు, వెరీ హ్యాపీ. నాకు తెలిసిన రెండే శ్రీనాథ్, ఒకటి జవగల్ శ్రీనాథ్, తర్వాత సదర్ శ్రీనాథ్, బికాస్ నాకు క్రికెట్ ఇవే తెలుసు కాబట్టి. Shraddha, I don't know, like, you may look light and you may look lean and strong, but in the film you carry so much of ante enta heavy scenes you carry that I'm seeing from Jersey and this film Daku. It's not easy. The whole 7th and 8th reel you holded the film so great, and we had to give the best background score for you because more than your dialogues, your eyes speaks more. That's what I see. So you've got a fantastic future. There are more responsible characters that will come to you. I think you'll definitely go a longer places. Thank you so much for being a part of this super successful Daku. And Veda, you're so cute. Chala తెలివి, దానికి అన్నీ ఉంది. టూ కమర్షియల్, అది ఒక ఫ్రెంచ్ ఫ్రై లాగా. ఫ్రెంచ్ ఫ్రై you don't like? You don't, oh, pasta only you like, huh? Pizza, okay, sir, okay. So you are a pizza, you are a very good cheese, good lovely pizza, and you did really good. You poured so much of life. Acting with such a great human, a great man is very difficult, and you made him also a LKG boy in the film, and you made him act so good. He was dancing with you, was enjoying with you, driving cycle with you, having so much of fun. I had great fun composing that Chinni song, because Chinni is a very Chinni song maaku song ledu, antalople Bobby montage anni shoot chesaru. So that was very tricky. ఆ సినిమా చూస్తూ కంపోజ్ చేసిన పాట. చిన్ని వాజ్ నాట్ షార్ట్ ఆర్ నాగరా పెట్టుకుని షూట్ చేసింది కాదు, ఫస్ట్ సినిమా అంతా అయిపోయింది. సో ఫిల్మ్ చూస్తూ నేను కంపోజ్ చేసిన సాంగ్ చిన్నీస్, అండ్ అది చాలా బ్యూటిఫుల్గా వెళ్ళి కూర్చుంది. సో దట్స్ అ మ్యాజిక్ దట్ హ్యాపెన్ విత్ బాబీ ఈ సినిమాకి. అండ్ విశాల్ మిశ్రా పోర్డ్ గ్రేట్ లైఫ్. అనంత్, యాక్చువల్గా అది కూడా చాలా గొప్ప పాట మీరు రాసింది. చిన్ని పాట రావడం చాలా కష్టం. మీరు నీరు పైన చాలా గొప్ప పాట రాశారు, బట్ ఈ చిన్ని పాట రావడం చాలా కష్టం. అండ్ కాశల్ శ్యామ్ గారు, అంటే మా సాంగ్స్ అది మనం క్రియేట్ చేసిన ఒక వరల్డ్, మనకు తెలియదు. మన లవ్ సాంగ్స్ అంటే మనం దేంట్లో అన్నింటిలో ప్రేమలో పడుతుంటాం. ఈ వాచ్ అయితే నాకు ఇష్టం, ఈ షర్ట్ నాకు ఇష్టం, ఈ షూ ఇష్టం. సో ఎవ్రీథింగ్ వీ పోర్ అవర్ లవ్ ఇన్ సో మెనీ థింగ్స్. బట్ ఈ మాస్ సాంగ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. 10th ఎగ్జామ్ రాసేటట్టు, ఒకటి ఫెయిల్ అవుతాం లేకపోతే పాస్ అవుతాం, అది ఒక పర్సంటేజ్ మ్యాటర్. అది కాశల శ్యామ్ గారు, బాలకృష్ణ గారు హిస్టరీ ఆఫ్ లైన్స్, దబిడి దిబిడి, హిస్టరీ రిపీట్స్, ఎంతో ఆయన క్యారియర్ నుంచి ఆయనకుండే హై లైన్స్ అన్నీ తీసుకుని ఆ పాట చాలా గొప్పగా రాశారు. థ్యాంక్ యూ శ్యామ్ గారు. దానికి చాలా బ్రిలియన్సీ కావాలి. దాన్ని అందంగా ఒక మల్లెపూలు చుట్టినట్టు చాలా బ్యూటిఫుల్గా, ఎక్కడ ఆ వర్డ్స్ అంతా నలిగిపోయినట్టు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఆ సాంగ్ని ప్రజెంట్ చేశారు. అది ఈరోజు చాలా ఆ సినిమాకి చాలా ఫస్ట్ హాఫ్కి చాలా ఒక రిలీఫ్ అయిన ఒక చాలా పెద్ద సాంగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ కాశల్ శ్యామ్ గారు. ఆల్వేస్ బీన్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మీ రైటింగ్.
అంటే మీరు చెప్పులు వేసుకున్నా మీ కాళ్ళు గ్రౌండ్కే ఉంటుంది సార్. మీరు ఎర్త్లో నుంచి మీరు అంత వర్డ్స్ తీసుకొచ్చి ఇస్తారు మాకు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ హోల్ రైటింగ్ టీమ్, వీళ్ళు ముగ్గురు, చక్రి అండ్ ఆల్ దిస్ పీపుల్, దే వర్క్డ్ వెరీ హార్డ్. నేను చూసాను ఈ ప్రాసెస్ ఆఫ్ డాకు. బాలకృష్ణ గారికి సీన్లకైనా ఆ సీన్లో ఆయన ఏం మాట్లాడతారు, ఎంత ఆయన, బికాస్ ఈజ్ సచ్ అ గ్రేట్ డైలాగ్ డెలివర్ చేసే ఒక మనిషి. సో ఆయనకి ఎలాంటి బాధ్యతమైన లైన్స్ రాయాలి, కరెక్ట్గా వన్ లైనర్స్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి అనేది చాలా గొప్ప విషయం. ఒక సీన్కి, ఒక ఎండ్కి, ఒక తలకి తోకకు ఉండే ఎంత స్ట్రాంగ్గా ఒక బాడీ కంప్లీట్ అవుతుందో, ఒక సీన్కి కూడా ఎవ్రీ సీన్కి ఒక తల తోక ఉంటుంది. దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఐ థింక్ రైటర్స్ స్టూడ్ వెరీ టాల్ విత్ బాబీ. And congratulate all the 3 writers. They stand. Thank you so much guys for, because వీళ్ళందరూ రోజు స్టూడియోకి వస్తారు, చూస్తారు, ఎవ్రీడే మేము అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. మాకు వచ్చే ముందే సినిమా నుంచి నెక్స్ట్ సినిమా ఎలా రావాలి, ఈ సంక్రాంతి ఎలా మనం కొత్తగా ఎలా ఉండాలి, మన సైడ్ నుంచి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో చాలా గొప్పగా దే డిడ్. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ రైటర్స్. అండ్ ప్రజ్ఞ లైక్ ఎ క్లే. ఓకే, యూఆర్ బికమింగ్ లైక్ ఎ క్లే. వీ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ విత్ యూ. You're just molding every day. So Akhandalo, we saw one Pragya. Now today, you've been one water collector. So whatever it is, that situation, you're molding to the characters really good. And that Daku, Rage of Dakulo, the way that song, the way our Rage of Dakulo, our female portion vachinapudu, we really fell in love with your whole space. The way you were holding flowers and everything, you molded to the character really well. And so happy that you've been a lucky charm for Bale garu, and it's happening again. It's a great feeling for us. Thank you so much Pragya for pouring life. And all my musicians who have worked day and night, 45 రోజులు అసలు పడుకోకుండా ఎలా చేసాం ఈ సినిమా కంప్లీట్ చేసాం. ఇట్స్ అ మిరాకిల్. సో ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్, మ్యూజికల్ టీమ్, షాదాబ్, సౌండ్ ఇంజనీర్, అభిషేక్, ఎవ్రీవన్ హూ ఆర్ దేర్, బికాస్ డే అండ్ నైట్స్ వర్క్ చేస్తే కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేయలేదు. సో మీకే తెలుసు, నాకు 2 సినిమాలు ఉండింది, అటువైపు గేమ్ చేంజర్ అండ్ ఇటువైపు డాకు. సో 2 సినిమాలు అట్ ఎ టైం కంప్లీట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అండ్ చాలా థ్యాంక్స్ టు మై హోల్ టీమ్. అండ్ కమింగ్ డైరెక్ట్లీ ఫైనలీ టు బాబీ వచ్చి అసలు చాలా స్ట్రెస్లో ఉంటాడు, బట్ ఆ మొహంలో కనపడదు. అది గార్జియస్ ఫేస్, అది అంతే. అది వెళ్ళి వెతుకోవాలి, ఎప్పుడు షైన్ ఉంటుంది. ఏం బాబీ ఏమైనా క్రీమ్ రాసుకోవచ్చా? లేదా నా షూటింగ్ నుంచి టైర్డ్గా వస్తున్నా, నాకేదో బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వచ్చే అనిపిస్తుంది. సో బాబీ సచ్చ, అంటే తను మన తవ్వాలి అతన్ని లోపల నుంచి. చెప్పు ఏదో బాధ, ఏదో నలిగిపోతున్నావు లోపల, చెప్పు నాన్న, చెప్పు, అన్నీ చేద్దాం, ఏం కావాలో చెప్పు. అన్నా అది కాదన్నా, ఏదేదో అలా అంటాడు. సో ఒక 45 days ఒకసారి క్రేజీ జర్నీ విత్ బాబీ. తను వచ్చి ఎవ్రీ సీన్కి తను చక్రి వచ్చి ప్రొజెక్షన్లో ఒక పెద్ద LED పెట్టాను దాంట్లో. బికాస్ నాకు తెలుసు మన ప్రొఫెషన్కి మనం అన్యాయం చేయం. అక్కడ సినిమా అడుగుతుందో దానికి 100%, 120% ఇచ్చేస్తాను. ఎవరి గురించి ఆలోచించాను. బొక్కలో డబ్బులు ఇంటికి తీసుకెళ్తాను. ఆ సినిమా గెలిచిందా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఒక రీల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు నేను వెనకాల నుంచి బాబీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, చక్రి వీళ్ళందరూ బావా అలా భలే ఎంజాయ్ చేశారు. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం వర్కింగ్ విత్ బాబీ వాజ్ సచ్ అ ప్లెజర్. అండ్ తన ఎంకరేజ్మెంట్, తన సపోర్ట్, ద వే హీ అండర్స్టూడ్ ఈ డాకు ఒక వరల్డ్కి ఒక సౌండ్ క్రియేట్ చేయడం. బికాస్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఉండే బీస్ట్, హుకుము, ఉండే అన్ని మ్యూజిక్లు వేసేసారు. అరవింద సమేత చాలా మ్యూజిక్లు వేశారు. నాకు అసలు అలా చెమటగానే వచ్చాను. ఇప్పుడు ఎలా, హౌ షుడ్ ఐ మేక్ ఓవర్ ద హోల్ థింగ్. ఎడిటర్ వేసేస్తాడు సినిమా, తనకి ఎడిటింగ్ పని అయిపోవాలి. ఏదో మ్యూజిక్ వేసి ఎడిటింగ్ చేసి ఫినిష్ చేసేస్తారు. అది మా సినిమాల నుంచే వేస్తారు, బయట సినిమాల నుంచి మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టి వేసేస్తారు. బట్ ఇది దాటి ఎలా కొత్తగా ఒక మ్యూజిక్ ఇచ్చి దాన్ని ఎలా జనాలకి ఒక సౌండింగ్గా ఎలా కొత్తగా డీల్ చేసి దాన్ని ఒక సౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్గా ఎలా గెలవాలో ఎంతో ప్రయత్నం. ఆ ప్రయత్నానికి బాబీ చాలా నాకు షోల్డర్ ఇచ్చాడు, అంటే చాలా ఒక సపోర్ట్ ఇచ్చాడు. అది ఎవ్రీ ఐడియాకి తను లిరిక్ రైటర్ పక్కన పెట్టుకుని ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చాడు. తను సపోర్ట్ ఇవ్వపోయి ఉంటే నేను గెలిచి ఉండేవాడినే కాదు సౌండ్లో. ఈరోజు థియేటర్లో ఇంత అప్లాస్ కానీ, ఈరోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే చాలా కష్టం. అండ్ వంశీ గారు తెలుసు, తన హైని మనం తట్టుకోలేము, తను లో అవ్వడం మనం చూడలేము, అంతే. తను లో అవ్వడు, తన హై అవుతే తట్టుకోలేము. తను ఐ థింక్ వన్ ఆఫ్ ద ట్రూయెస్ట్ హ్యూమన్స్ ఐవ్ ఎవర్ మెట్ విత్ సచ్ అ గ్రేట్ ఎమోషన్స్. తన ఎమోషన్స్ చాలా మంచి ఎమోషన్స్. అండ్ తన థాట్స్, ఓ సినిమా ఇది వర్కౌట్ అవుతుందంటే డెఫినెట్గా థియేటర్లో
బ్లాస్టే, అది తెలుస్తుంది ఆయనకి. ఊరికే ట్వీట్ పెట్టాడు. ఆ రోజు ట్వీట్ పెట్టినప్పటి నుంచి నిజంగా గురు చాలా 4-5 డైపర్లు వేసుకునే తిరిగాను. నిజంగా నాకు అర్థం కాలేదు. అంటే వంశీ ట్వీట్ ఇప్పుడు వంశీ మ్యాన్ ఆఫ్ ద అవర్ అయిపోయాడు. అంటే బికాస్ అది మీడియాతో కానీ సరే, వయా మీడియాగా సరే, ఎలా అయినా వంశీ చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. తన రెస్పాన్స్ అసలు బాలీవుడ్ని కూడా షేక్ చేసి ఒక ఇంటర్వ్యూలో. సో ఎంతో వంశీ పంచ్ డైలాగ్స్ కానీ అసలు ఆఫ్లైన్ తను ఫ్యూచర్గా ఒక రైటర్ కూడా అయ్యే చాలా ఇది ఉన్నాయి ఆయనకి. చాలా ఈజీగా హీ కెన్ నో వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ హౌస్. అది వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రొడ్యూసర్కి. ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ సితారాతో దిస్ సక్సెస్ స్ట్రీక్ ఇస్ కంటిన్యూయింగ్. నేను ప్రే చేసుకున్నాను, ఓకే, బికాస్ దట్స్ మై హోమ్ బ్యానర్ సితారా అండ్ హారికాస్ని. ఐఎమ్ సో హ్యాపీ మా ఇంటికి ఒక సక్సెస్ వచ్చిందని, నా వంశీకి ఒక సక్సెస్ వచ్చిందని. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దర్. ఐ లవ్ యూ బ్రదర్, ఫర్ యువర్ ప్యాషన్, ఫర్ యూజర్ ఆల్వేస్. దిస్ హ్యూమన్ విల్ వర్క్ హార్డ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ బాలయ్య గారు, నేను మొన్న ఏదో పోస్టర్ చూశాను, 4 సినిమాలు కలిసి 4 సినిమాలు 100 కోట్లు కొట్టింది తమన్ అండ్ బాలయ్య కాంబినేషన్. ఆయన అలా సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఎలా చేయను. ఆయన అంత జీవం పోషించాడు ఆ సినిమాలో. అఖండ అనే సినిమాలో ఆయన అంత లైఫ్ పెట్టారు. అది నన్ను చెప్పింది, నువ్వు ఎలా రా చూడు ఎంత కష్టపడ్డారో, దానికి సరిగా చేయకపోతే ఎలా అని. సేమ్ థింగ్ వీరసింహారెడ్డిలో 8 రీళ్ళు 8 ఫైట్లు, 9వ రీల్లో నాకు గోపికి కూడా ఫైట్ వచ్చేసింది. బావా ఏంటి 8 రీల్లో 8 ఫైట్లు ఉన్నాయి, ఎలా బావా చేతులు ఇరిగిపోతున్నాయి బావా, ఎలా కొట్టాలి అర్థం కావట్లేదు. బాలయ్య బాబు గారు డిఫెండర్ దిగి కొడుతూనే అందరు నరుగుతూనే బావా, ఇంకా నా దగ్గర కీబోర్డ్ తిప్పి పెట్టే కొట్టాలి. కీబోర్డ్ని ఇలా తిప్పి ఇలా కూడా వాయించాను అప్పుడు కూడా. సో ఒక బాలయ్య గారు అంటేనే ఒక హై, అది ఒక హై మనకి ఇస్తుంది. అది ఏంటో అది నాకు తెలియదు. మేబీ నన్ను ఈ అపరిచితుల్లో కేబుల్స్ అన్నీ పెడతారు కదా, అలా ఉన్న పెట్టి డిసైడ్ చేయాలి బాలయ్య గారు ఫోటో పెట్టుకుని నా నరాలు ఎలా యాక్ట్ చేస్తాయని. సో ఇట్స్ దట్ సంథింగ్ ఫర్ మీ. ఐ గెట్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆర్ సంథింగ్. ఇస్ బ్లెస్సింగ్స్ సరే, ఆయన ఫోన్లో మాట్లాడేదే సరే, బికాస్ ఆయన చూస్తే ఏంటో నాకు ఐ గెట్ దట్ వెరీ స్పిరిచువల్ ఫీలింగ్. ఒక గ్రేట్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అలా మొహంలో కొట్టేస్తుంది అనమాట. అది మన చిన్న గుడిల్లో వస్తాయి మనకి. నా ఫేవరెట్ టెంపుల్స్కి వెళ్తే వస్తుంది, అది నాకు బాలయ్య గారు చూస్తే వస్తుంది. సో ఇట్స్ లైక్ సంథింగ్. ఆయన పూజలు కానీ ఆయన ఇస్ గ్రేట్ హ్యూమన్ అంతే. సో హీ ప్రేస్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన షేడ్లో ఉంటే మనకి ఏం అడ్డంకులే రావండి. అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను. సో ఇట్స్ అ గ్రేట్ ఫాదర్ ఫీలింగ్ అగైన్. లాస్ట్ టైం నేను చెప్పాను, ఇట్స్ వెరీ ఎమోషనల్. ఇట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ద హార్ట్ ఫర్ బాలయ్య గారు. అండ్ ఇట్స్ నథింగ్, ఐ కెన్ నెవర్ బీ ఫేక్ టు సచ్ గ్రేట్ హ్యూమన్. చాలా నిజమైన మనిషి. ఆయనతో మనం నిజంగా ఎంత గొప్పగా, ఎంతో మర్యాదగా, ఎంతో గ్రేట్గా ఆయనతో పనిచేయాలి. సో లైఫ్ లాంగ్ బాలయ్య గారికి రుణపడి ఉంటాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ మై టీమ్ అండ్ హిమ్ ఇస్ ఆల్వేస్ విత్ హిమ్ ఫర్ ద బెస్ట్. అది జనాలు ఎంత ఎంజాయ్ చేయగలరో దానికోసం ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ ఈరోజు ఈ చూసే నంబర్స్, ఈ కలెక్షన్స్, ఇవన్నీ సో గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వంశీ అండ్ ఫర్ ద హోల్ టీమ్. ఈ మళ్ళీ చెప్తున్నాను, ఈ సక్సెస్ దొరకడం చాలా కష్టం. ఇవన్నీ చాలా అరుదైన ఒక మ్యాటర్స్. ఇంతమంది కష్టపడి ఇన్ని రోజులు కష్టపడితే కానీ ఈ సక్సెస్ రాదు. అండ్ విజయ్ కార్తిక్ కన్నన్, లవ్ యూ బ్రదర్. మీరు అలా బాలయ్య గారిని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బాలయ్య గారు షోన్ ఆన్ స్క్రీన్ ఇస్ డాకు. అది నో టేకింగ్ బ్యాక్ వర్డ్స్. నేనే అఖండ చేశాను, వీరసింహారెడ్డి చేశాను, భగవంత్ కేసరి చేశాను. ఐ థింక్ బాలయ్య గారు ఈ సినిమాలో ఉండేటట్టు ఈ లాస్ట్ నేను చేసిన 4 సినిమాల్లో నాకు కనపడలేదు. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ పోర్ట్రేట్ బాలయ్య గారు ఇన్ ఆల్ మై క్యారియర్. సో విజయ్ కార్తిక్ కన్నన్, లాట్స్ ఆఫ్ సక్సెస్. ఈ సినిమాలో సక్సెస్ నీకు కూడా చాలా బాగా ఉంది. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత నీ విజువల్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ విజయ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ మొత్తం ఫ్రమ్ ది హార్ట్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడేశారు. అండ్ మీ కాంబినేషన్ ఇలాగే. ఆల్రెడీ మా బాలకృష్ణ గారు చెప్పారు, సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేస్తున్నాము అని. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హ్యాట్రిక్ వచ్చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగు సినిమా గౌరవాన్ని విశ్వవిఖ్యాతం చేశారు. ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. అలా స్ఫూర్తిని అందుకున్న వారిలో మన నిర్మాత వంశీ గారు కూడా ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ని పెట్టి ఆ సంస్థ ద్వారా అందించినటువంటి సినిమాలన్నీ 100కి తక్కువ కొట్టట్లేదండి. అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే. రీసెంట్గా వచ్చినటువంటి లక్కీ భాస్కరు, సారు, మ్యాడ్, అలాగే డీజే టిల్లు, భీమ్లా నాయక్, ఇలా అది మ్యాడ్ 2 వస్తుంది కదండి. మ్యాడ్ 2 వచ్చేస్తుంది కదా. మ్యాడ్ 2
థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నన్ను బాబీ నమ్మి డాకు మహారాజ్ అన్న దానికి మీరు మేము ఒక వెరైటీగా ట్రై చేద్దాం అన్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. బాబీ, మనం అనుకున్నట్టు ముందు ఈ నెంబర్స్ ఇవన్నీ సెకండరీ, కానీ మనం ఫస్ట్ బాలకృష్ణ గారిని ఒక కొత్తగా చూపిద్దామని విజువల్గా అనుకుని బిఫోర్ రిలీజ్ పబ్లిసిటీలో కూడా అన్నింటిలో చెప్పిన దానికి 10 times ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ. మొన్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు కూడా ఎవ్రీబడి సేస్ దట్ దే ఆర్ క్లాస్ ఫిల్మ్స్ అండ్ మాస్ ఫిల్మ్స్, ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇస్ ఎ క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు. అంతగా అచీవ్ చేసాం విజువల్గా కానీ కంటెంట్ సైడ్. ప్లస్ ఈ సంక్రాంతి హిట్ ఇవన్నీ పక్కన పెడితే మాకు ప్రొడ్యూసర్గా ఇందాక తమన్ గారు చెప్పినట్టు మాకు ఎప్పుడు ఈ ట్రోలింగ్లు అన్నిటికంటే మాకు సక్సెస్ వచ్చింది అంటే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయితే మాకు సక్సెస్ ఫస్ట్. అలాంటి మా డిస్ట్రిబ్యూటర్లు బాలకృష్ణ గారి సినిమాకి 12th రిలీజ్ అయితే పండగ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు. అదే మాకు ఫస్ట్ పెద్ద సక్సెస్. ఒక ప్రొడ్యూసర్కి వెనకాల డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉండడం ఎంత స్ట్రెంగ్తో, ఆ డిస్ట్రిబ్యూటర్కి మనం ఒక సినిమా ఇచ్చినప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చేసినాయి అన్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీనెస్ అవుతుంది. అప్పుడు ముందు హిట్ అని మేము ఫస్ట్ మా లెక్క ప్రకారం అదే పెద్ద హిట్. సో నా ప్రతి డిస్ట్రిబ్యూటర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం. అలానే మా రాజు గారికి వెంకటేష్ గారికి కూడా సంక్రాంతి రిలీజ్ అయిన సినిమా చాలా బాగా ఆడింది. దానికి వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా రాజుగారు కదా 2 ఏళ్ళుగా అన్నీ చూస్తున్నాను, నేను కూడా మాతో పాటే ఉన్నారు. ఆయనకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు వీఆర్ వెరీ రియలీ హ్యాపీ. ఇంకేమైనా మర్చిపోతే తమన్ నిన్న మొన్న కూడా ఒక హీరో గారిని కలిస్తే, వంశీ అన్నీ అసలు ఫస్ట్ చూపించినప్పుడే ఇలా కొట్టేసి చూపించాడా మీకు, లేకపోతే ఏమన్నా అడిగితే ఇలా చేశాడా అంటే, లేదు సార్ వెళ్ళి చూసినప్పుడే ప్రతిదీ అలా ఉంది, చిన్న చిన్న చేంజెస్ చెప్తే పెద్ద ఏం లేదు, అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అసలు సౌండ్ విజువల్కి ఇంకా మ్యాచ్ చేయలేరు వంశీ. ఇప్పుడు అప్పుడే మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాకి అసలు అలా కొట్టారు అని చెప్పారు. అసలు ఎవరైనా అసలు సినిమా గురించి మాట్లాడితే ఆర్ఆర్ ఒక పెద్ద మనిషి మొన్న ఫోన్ చేసి ఒక 55-60 year old మై బెస్ట్ బాలకృష్ణ సార్ ఫిలిం, దాంట్లో ఆర్ఆర్ మాత్రం ఎక్సలెంట్, ఇది అది దీస్ కైండ్ సార్ అన్ని మెసేజెస్ నాకు ఇట్లా వస్తున్నాయి సార్. బెస్ట్ బాలకృష్ణ గారి ఫిలిం, బెస్ట్ బాలకృష్ణ గారి ఫిలిం. మిగతా ఏంటి ఏం అచీవ్ చేసాం ఏం అచీవ్ చేయలేదు పక్కన పెడితే సార్, నేను ఇన్ని ఏళ్ళుగా వెయిట్ చేసి మీతో సినిమా తీసినందుకు ఇదైతే అచీవ్ చేశాను సార్. ఎందుకంటే వంశీ తీసిన సినిమా ద బెస్ట్ ఫిలిం అయింది బాలకృష్ణ గారికి, విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ ఈటిల్ గారంగా. వెరీ హ్యాపీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఇక డైరెక్టర్ బాబీ కొల్లి గారు, మాస్ ఆడియన్స్ అందరూ మీసం మెలేసేలాగా, క్లాస్ ఆడియన్స్ అందరూ కళ్ళార్పకుండా చూసేలాగా థియేటర్స్లో మాస్ జాతర 114 crores సాధించినటువంటి డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ, బాబీ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి, అందరికీ, మా టీం అందరికీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే స్టేజ్ మీద సుమ గారు మీకు గుర్తుందో లేదో 1 week బ్యాక్ రిలీజ్కి 1 day బిఫోర్ ఇదే స్టేజ్ మీద ఉన్నాం మనం అందరం, ఇదే టీం ఉన్నారు. బట్ లోపల ఎక్కడో ఇంకా క్యూబుల్కి వెళ్ళాలి అని నేను తమన్ గారు ఎలా వెళ్ళాలా అని పాదాలన్నీ ల్యాబ్ వైపు వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు క్లియర్గా అన్నీ కనబడుతున్నాయి నాకు. ఆ రోజు ఏం తెలియలేదు. ఈ సినిమాని మా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైబ్రరీ ఫిల్మ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎలా అయితే మొదలెట్టామో అదేవిధంగా జనం ఇవాళ రోజున వంశీ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ 3rd day అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటే ఒక డైరెక్టర్కి ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అంటే సినిమాలు బ్లాక్ బస్టర్లు వస్తాయి కానీ ఒక రెస్పెక్ట్ రావటం ఉంటుంది చూసారా. నాకు ఇప్పటికీ కామన్గా వస్తున్న వందలాది మెసేజెస్లో ఒక వర్డ్ నేను ఇప్పటిదాకా వినది నా కెరీర్లో నాకు వస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ అంటున్నారు. సో ఈ ఏజ్లో నాకు మాస్టర్ పీస్ అనే సినిమా నిజంగానే నాకు టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా టీం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ నా రైటింగ్ టీం బావా చక్రి, ల్యాబ్లో కూడా మనం ఆర్ఆర్లో కూడా కూర్చొని నిద్ర లేకుండా, నాకు తెలిసి అతిశయోక్తి కాదండి, హానెస్ట్గా చెప్తున్నాను, స్వేర్ ఆన్ మై వర్క్ 3 to 4 hours పడుకొని ఉంటాం. లాస్ట్ 30 days అయితే 20 days కంప్లీట్గా ఏదో ఒక విధంగా, అంటే చూస్తున్నప్పుడు ఎక్కడో టక్మని ఒక విజువల్ బాలకృష్ణ గారికి సంబంధించింది ఏదన్నా అనిపిస్తే వెంటనే యుగంధర్ గారికి ఫోన్ చేయటం, లేదు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చాలంటే విజయ్ కార్తిక్ కన్నన్ గారికి పంపించటం, ఇలా అన్ని స్టేజెస్ వైజ్ హానెస్ట్గా పనిచేస్తూనే ఉన్నాం. అలానే మోహన్ కృష్ణ గారు, బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే వినీత్ అండ్ డైలాగ్ రైటర్స్ నందు అండ్ బాను, మీరు షూట్లో ఉన్నారు,
మీ మీ డైలాగులు కూడా అంటే నేను జనరల్గా బేసిక్గా నేను డైరెక్టర్ అవడానికి ముందు రైటర్గా 10 ఏళ్ళు పనిచేశానండి. ఆ అదృష్టమో ఆ నాలెడ్జో తెలియదు. నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఇమీడియట్గా రివోల్ట్ అవుతా. సో రైటింగ్ మీద ఎక్కువ సానబెట్టేవాళ్ళం, ఎక్కువ కూర్చుండేవాళ్ళం. ఈవెన్ డిఓపిని, వెంకట్ ఫైట్ మాస్టర్ని రైటింగ్ ప్యాడ్గా పిలుచుకొచ్చేవాళ్ళం, కూర్చుండేవాళ్ళం. షూటింగ్కి వెళ్ళక ముందే మా గొడవంతా ఒకటే. వంశీ గారికి నేను ప్రామిస్ చేశాను, బాలకృష్ణ గారి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి, బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తీయాలి, బెస్ట్ బాలకృష్ణ గారిని నేను చూడాలి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన సెటిల్నెస్ గురించి గ్రౌండెడ్. ఎందుకంటే ఓ డైరెక్టర్గా ఆయన నమ్ముతున్నారు, అది ఎంత ఆనందో అదే విధంగా ప్రెషర్ ఉండేది బాబు నాకు. ఎందుకంటే ఒక్కరోజు సెట్లో నేను ఏ షెడ్యూల్ ప్లాన్ చేశానో కూడా మీరు అడిగేవాళ్ళు కాదు. రావటం, సీన్ చెప్పటం, ఆ సీన్ మూడులోకి ఇందాక మా ఓడన్నట్టు పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు. ఇప్పటికీ ఊరు మొత్తం పొగుడుతున్న మన సినిమాలో బెస్ట్ సీన్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అలా గుర్తొస్తుంది. మెట్ల మీద కూర్చొని బ్లడ్ బాత్తో ఉన్న మీరు కూర్చొని సెటిల్డ్గా ఎమోషన్గా చోక్ అవుతూ చెప్తున్న డైలాగ్. నాకు తెలిసి 1 అవర్ ముందు మేము డెసిషన్ తీసుకున్నాం. అప్పటిదాకా కూడా ఒక అగ్రెసివ్గానే చూసాం. బట్ ఎక్కడో ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు, కొత్తగా ట్రై చేద్దాం, ఆయన సలహా అడుగుదామని వెళ్ళి బాబు ఇలా అనిపిస్తుంది, మెట్ల మీద కూర్చొని ఫైట్ పీక్స్లో ఉంది టెంపో, చిన్న సెటిల్ చేసి మెట్ల మీద కూర్చొని ఆ ఊరికి జరిగిన అన్యాయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ గారికి చెప్పి మళ్ళీ లేపి నేను తీరుస్తా నాకు కొడక్క నీ దాహం అని లేపి కొడితే తొట్టిలో పీక్స్ వస్తుందని అన్నప్పుడు ఆయన వెంటనే ఫస్ట్ టేక్, నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో జరుగుతుందో తెలియదు కానీ ఒక మ్యాజిక్ నేను ఆ రోజు చూసా. 400 మంది జైపూర్లో క్లాప్స్ కొడతానే ఉన్నారు బాబు. మీకు 400 మంది సింగిల్ టేక్, ఇంకో టేక్ అడిగే అవకాశం కూడా లేదు. అంత బెస్ట్ చేశారు మీరు. చోక్ అవుతూ, గ్లిజరిన్ లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చేతులు వణుకుతూ ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన చోక్ అవుతూ అంత బాగా సీన్ పర్ఫామ్ చేయటం వల్లే ఈ రోజున చాలామంది కామన్గా నాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్లన్నీ స్కై లెవెల్లో ఉన్నాయి, చాలా బాగా తీశాడు బాబీ అంటున్నారు. అలానే హానెస్ట్గా సెకండ్ హాఫ్ కట్ చెప్పావు నువ్వు, ఎక్కడా కూడా ఒక ఐటమ్ సాంగ్ తీసుకురాలా. దో వీ హ్యావ్ సిచ్యువేషన్స్ మేము అనుకుంటే క్రియేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వంశీ గారు ఏ రోజు కూడా బడ్జెట్కి వెనకడ్డు. అర్జెంటుగా ఒక నోరా ఫతేహి కావాలంటే తెప్పించేస్తాడు, కత్తిన కేఫన్ అంటే డబ్బులు కొట్టి తెప్పించేసేవాళ్ళు. బట్ వద్దు, హానెస్ట్గా కథ చెప్దాం, ఒక సివిల్ ఇంజనీర్ కథ చెప్దాం, అమ్మాయిల మధ్య ఉమెన్ ఓరియంటెడ్ వాళ్ళకు కూడా స్పేస్ ఇద్దాం. ఇప్పుడు శాండ్స్టామ్లో కూడా ఒక హీరో శాండ్స్టామ్లో నుంచి వచ్చి ఒక 11 ఏళ్ల పాప చేత అంటర్తో కొట్టిస్తుంటే ఏ హీరో ఒప్పుకుంటాడో నాకైతే తెలియదు. కానీ బాలకృష్ణ గారు సూపర్, ఆ అమ్మాయికి ఇవ్వండి అవకాశం అన్నారు. ఆయన కనుక ఆ రోజు నేను ఫైట్ చేస్తాను బాబీ అంటే నేను నిజంగానే ఫైట్ ఇంకా వేరే లెవెల్ కంపోజ్ చేసి ఉండేవాడిని. బట్ ఆ స్పేస్ ఇవ్వటం ఉంటుంది చూసారా, కథని అర్థం చేసుకోవటం. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇవాళ రోజున మాస్టర్ పీస్ అంటున్నారంటే మీ నమ్మకం, మా టీం పట్ల మీకున్న నమ్మకం. అలానే డిఓపి కూడా ఫస్ట్లో బాలకృష్ణ గారి సినిమా అనగానే ఫ్రీడమ్ ఉంటుందా లేదని ఎక్కడో చిన్న నర్వస్ ఫీల్ అయ్యాడు బాబు. ఎప్పుడైతే ఆఫ్ లైట్లో, షాడో లైట్లో, డార్క్లో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు ఆ లైటింగ్ గురించి మాట్లాడిపోయినప్పుడు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాడు. అంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఇప్పటిదాకా చూపిపోవటం నిజంగానే ఎవడు ప్రయత్నించలేదేమో అనే ఒక ఆకలితో మీద పడిపోయాడు అతను. చాలా షార్ట్స్లో మీరు చూస్తే బాలకృష్ణ గారి మీద ఆఫ్ లైట్ ఉంటుంది, లేదా షాడోలోనో సెలోటీలోనో ఉంటారు, జస్ట్ ఆయన ఆరా కనపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇచ్చిన స్పేస్, మీరు నమ్మారు, వీళ్ళు ఏదో కొత్తగా చూస్తున్నారు, లెట్స్ డూ దిస్ అని. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇవాళ రోజున నా ఫిల్మోగ్రఫీలో 6వ సినిమా డాకు మహారాజ్ అని తొడగొట్టబోతున్నాను. అనంతపూర్లో మీరే దాని గురించి అనౌన్స్ చేయబోతున్నారు. సో చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నాలే నా టీం అందరికీ, వెంకట్ ఫైట్ మాస్టర్, మొన్న నువ్వు స్టేజ్ మీద అన్నారు మీరు ఎన్నో సినిమాలు చేశాను, బట్ ఈ సినిమా అనేది నా లైఫ్లో ఫస్ట్ 2.0 వర్షన్ అని. ఈ సినిమా అందరికీ 2.0 వర్షనే. ఈవెన్ నాకు అవ్వచ్చు, నా టీం కావచ్చు, కెమెరామెన్ విజయ్ కార్తిక్ కన్నన్కి అయి ఉండొచ్చు, వెంకట్ మాస్టర్ కావచ్చు, అందరికీ కూడా. ఎందుకంటే మేము ఛాలెంజెస్ అన్నీ ఎక్స్ప్లోర్ అయ్యాం, ఓ 10 అడుగులు ముందుకేసాం. వీటన్నిటికీ నాకు ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నాగవంశీ గారితో పాటు ఈ ఫంక్షన్స్ వెనకాల నిలబడి మమ్మల్ని బ్లెస్ చేసిన చిన్నబాబు గారికి. నాకు ఇప్పటికీ గుర్తు, కథ చెప్పినప్పుడు ఊటీ వెళ్ళబోతున్నప్పుడు ఆయన చాలా సైలెంట్గా కథ విన్నారు. చాలా బాగుంది బాబీ, చాలా బాగుందమ్మా, బట్ ఎక్కడైనా అవకాశం ఉంటే నీ మార్క్ కనపడేలాగా ట్రై చేయన్నారు. నాకు అర్థం అవ్వాల, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు, నా మార్క్ అంటున్నారు ఏంటా అని. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఎక్కడో ట్రీట్మెంట్లోనో ప్రజెంటేషన్లోనో ప్రతి చోట డైరెక్టర్గా నేను కనబడే అవకాశం ఈ సినిమాకు ఉందనేది ఆయన అర్థం చేసుకున్నారని అక్కడి నుంచి మళ్ళీ రివైజ్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ వీ అచీవ్డ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ బాబాయ్ అన్నట్టు వంశీ, థ్యాంక్ యూ చిన్నబాబు గారు, లవ్ యూ. అండ్ అందరు యాక్టర్స్కి, శ్రద్ధా శ్రీనాథ్, నిజంగానే ఈ సినిమా బాలకృష్ణ గారు ఎప్పుడు ఒకటి నమ్ముతారు, ఒక పవర్ ఉంటుంది, ఒక డివైన్ మన నేచర్ మనం నడిపిస్తూ ఉంటుంది. మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, 3:30కి లేచి ఆయన కుటుంబం గురించి, క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం గురించి, అభిమానుల గురించి, ఇండస్ట్రీ గురించి, నియోజకవర్గం గురించి రోజు దేవుడి దగ్గర ఆయన ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ వైబ్రేషన్ మాకు ఎలా హెల్ప్ అయిందంటే, శ్రద్ధా శ్రీనాథ్కి ఫోన్ చేసినప్పుడు తను షిరిడిలో ఉంది, ఫోన్లోనే చెప్పేసాం. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్తో మేము షెడ్యూల్ వేసేసాం, 1 వీక్లో తను రావాలి, ఫోటోషూట్ ఇమీడియట్ 48 అవర్స్లో హైదరాబాద్ రావాలి. సో ఫోన్లో చెప్పేస్తా ఉన్నాను, సార్ 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 ఓకే సార్, ఐఎమ్ డూయింగ్ దిస్ సార్ అంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. దాని మీద వేరే ఏ సెకండ్ థాట్ లేకుండా నమ్మి ఈ సినిమాలోకి వచ్చి ఇంత పెద్ద సోల్, అంటే ఇందాక తమన్ అన్నట్టు సెకండ్ హాఫ్లో 7th 8th రీల్స్ మొత్తం ఒక సోల్ కావాలి మాకు, ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కథ చెప్పాలి. బాలకృష్ణ గారు లాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ ఉన్న సినిమాలో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటూ కథని ముందుకు తీసుకెళ్ళాలి. సో అది నందినిగా మీరు నా పాత్రని ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రజ్ఞ, చెప్పాను కదా ఏదో డివైన్ పవర్ నడిపిస్తున్నట్టు, తను చేసినప్పుడు ఫోన్ తిరుపతి నుంచి వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఎక్కడో ఒక డివైన్ పవర్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ ప్రజ్ఞ. అఖండలో అంత లెంత్ లేకపోయినా నువ్వు ఈ క్యారెక్టర్ ఒక సోల్ని నువ్వు అర్థం చేసుకున్నావు, ఇమీడియట్గా పాత్రని పోషించావు. అండ్ కెమెరామెన్కి అమ్మాయికి అయితే ఎన్నోసార్లు పాపం ఇనీషియల్ డేస్లో మేకప్ తీసేస్తూ ఉండేవాళ్ళం, లిప్స్టిక్ తీసేస్తూ ఉండేవాళ్ళం. ఫస్ట్లో కంగారు పడేది, అంటే 7 నెలల కడుపు, నాకేంట్రా ఈ గొడవ, అనవసరంగా ఓకే చేసామా, బిఫోర్ షూట్ చిన్న కన్ఫ్యూజ్ అయింది అమ్మాయి. బట్ ఆ రోజు చెప్పాను, ప్రజ్ఞ ఐ థింక్ మీరు ఇంకా గుర్తుపెట్టుకొని ఉంటారు, ప్రజ్ఞ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ బెస్ట్, నన్ను నమ్మండి. సినిమా చూసిన డాకు మహారాజులో హీరోకి ఎంత పేరు వస్తుందో ప్రతి పాత్రకి పేరు వచ్చేలాగా అన్ని పాత్రలు ఉన్నాయి ఈ సినిమాలో అని. అండ్ ద డే 1 యూ కాల్ మీ, థ్యాంక్ యూ సో మచ్, ఐ స్టిల్ రిమెంబర్. అండ్ వైషు, వేద అగర్వాల్, అంటే మ్యాజిక్స్ ఎన్ని రూపాల్లో వస్తుంటే స్త్రీ రూపంలో ఈ సినిమాకి ఎన్ని స్త్రీ రూపాలు ఉన్నాయంటే మాకు చిన్న పాప దగ్గర నుంచి మొదలుపెట్టి. థ్యాంక్ యూ వేద, అండ్ థ్యాంక్స్ టు యువర్ మామ్. ఎన్నోసార్లు నిన్ను ఎంతో ఆడుతూ పాడుతూ చేసేది, నేను చాలా తక్కువ చూస్తాం అలాంటి బై బర్త్, అంటే అంత టాలెంట్ ఉన్న అమ్మాయిల్ని. నేను షార్ట్ చెప్తున్నప్పుడు ఇనీషియల్ డేస్లో నాకు భయం వేసేది, అటు ఇటు ఊగుతూ ఉండేది, ఇలా రోల్ కెమెరా అనగా ఇలా ఆగి డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో దానికంటే 10% ఎక్స్ట్రా చేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నా భావం నీకు అర్థమవుతుంది, నువ్వు అందుకే క్లాప్స్ కొడుతున్నావు. తర్వాత నీకు హిందీలో ఇంగ్లీష్ వచ్చిరా అని దాంతో మేనేజ్ చేసి నీకు తర్వాత చెప్తా. థ్యాంక్ యూ మేఘాజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లిరిక్ రైటర్స్ అనంత్ గారు, ఫస్ట్ సిట్టింగ్లోనే నేను సర్ప్రైజ్ అయిపోయింది. తమన్ గారి సిచ్యువేషన్ చెప్పాం, చుక్క నీరే అనే పాట అనంత్ గారు అండ్ తమన్ గారు కూర్చొని రికార్డ్ చేసేసి పాడేసి నన్ను నా టీంని లోపల పిలిచి వినిపించారు. ఫస్ట్ టైమే, ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయాల. ఆ రోజు డిసైడ్ అయిపోయి ఈ సినిమా నిజంగానే రెస్పెక్ట్ తీసుకొస్తుంది. ఒక సక్సెస్తో పాటు రెస్పెక్ట్ చాలా రేర్గా వస్తుంటుంది. ఇలాంటి పాట వల్ల మాకు రెస్పెక్ట్ వచ్చింది. చుక్క నీరే రాదొరా, మా ఊరికి రాదొరా, నీ కడుపును పుడతాను దొరా అని ఓ పాప రాసింది, రాపిచ్చి పాడిచ్చాం ఆ పాప చేత. థ్యాంక్ యూ సో మచ్. అలానే చిన్ని సాంగ్, థ్యాంక్ యూ సో మచ్ ఆనందజీ. అండ్ శ్యామన్న, బాలకృష్ణ గారితో ఒక మాస్ సినిమాలో ఒక మంచి సాంగ్ ఉండాలి. ఎందుకంటే మనం న్యూ ఏజ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం. ఫస్ట్ డే నుంచి నేను వంశీ గారు మీకు చెప్పినట్టు న్యూ ఏజ్ ఆడియన్స్, న్యూ ఏజ్ అన్స్టాపబుల్ ఆడియన్స్ నాకు కావాల్సింది. బాలకృష్ణ గారికి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నా ఆయన ప్రేమించే వాళ్ళు వచ్చేస్తారు, బట్ అక్కడితో ఆగదు. ఈరోజు మేము అనుకున్న ఇంటెన్షన్ రెవెన్యూ రూపంలో మనకి కనపడుతుంది, వినపడుతుందంటే అన్స్టాపబుల్లో చిన్నపిల్లలు, ఫ్యామిలీసు చాలామంది కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, రిపీట్ ఆడియన్స్ ఉన్నారని మాకు పదే డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. సో అలాంటి సాంగ్ నాకు ఒకటి కావాలి. సో దబిడి దిబిడి అంటూ చెన్నైలో మొదలెట్టారు. ఫస్ట్ నాకు ఒక కంటైనర్ రూమ్లో ఇనిపించారు నాకు దబిడి దిబిడి అని. నాకు గోల దబిడి దిబిడిలాగా ఉంది నాకు. మళ్ళీ కొంచెం కాసేపు ఆగి విన్న తర్వాత అర్థమైంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీలో ఉన్న బెస్ట్ లైన్స్, వన్ లైనర్స్ అన్నీ కలిపి ఈ రోజున థియేటర్లో 1 more time అనిపించే సాంగ్ అయిపోయింది అది. ఎంతోమంది మాస్ థియేటర్లో ఎక్కడ ఊర్లలో 2 times ప్లే చేస్తున్నారంట ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించిన పాట కూడా రాశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్స్ రూబిన్ గారు అండ్ నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అంటే మనకు వస్తున్న, అంటే నాకు వస్తున్న రెస్పెక్ట్ అవ్వచ్చు, ఐ మీన్
పొగడ్తల్లో మీ అందరికీ బాగా ఉంది. ఒక 2 గంటల 27 నిమిషాల్లో ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా మనం చెప్పగలిగాం. ఎక్కడ కూడా బోర్ లేదు, ఏ సీన్కి ఆ సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనటంలో మీ పాత్ర ఎంతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అండ్ రూబిన్ గారికి అయితే ప్రత్యేకంగా, ఎందుకంటే టీజర్స్, ట్రైలర్స్, ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత అప్లాస్ మిగతా ఏ సినిమాలకు వచ్చిన నాకైతే తెలియదు, కానీ ఒకసారి డైలాగ్ లేకుండా ట్రై చేసాం, దానికి జనాలు చప్పట్లు కొట్టారు. విత్ డైలాగ్ వచ్చాం, దానికి చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఈ బాలకృష్ణ గారిని అందంగా చూపే ప్రాసెస్లో నాతో పాటు ఉన్న హర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రకాలుగా నువ్వు హోంవర్క్ చేసావు. బాలకృష్ణ గారికి ఎన్నో రకాల కాస్ట్యూమ్స్ మనం చూపించాం, ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రోజున ఆయన అందంగా ఉన్నారంటే మీ పాత్రలో కూడా ఉన్నాయి. అండ్ మిగతా కాస్ట్యూమ్ డిజైనర్స్కి, స్టైలిస్టులకి అందరికీ పేరు పేరున. అండ్ ఈ రోజున ఇప్పుడు నేను ఇంత సంతోషంగా హ్యాపీగా ఉన్నానంటే కనిపించని నా ఇంకో సైన్యం ఉంది, అదే నా డైరెక్షన్ టీం. పేరున స్టార్టింగ్ ఫ్రమ్ సోమరాజు గారు, రాధా గారు, క్రాంతి, రామతీర్థ, సాయి, పెద్ద సాయి, చిన్న సాయి, ఎంతోమంది చివరి మినిట్ దాకా ఆఫీస్లోనే పడుకుండేవాళ్ళం. లాస్ట్ 2 డేస్ నుంచి అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలవాటు అయిపోయి ఇంకా ఆఫీసులకు వస్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్లో మీ అందరినీ స్టేజ్ ఎక్కించి మీ కుటుంబాలకి మీ పట్ట కష్టాన్ని నేను తెలియజేసేలాగా నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను. అండ్ పిఆర్ఓస్ అందరికీ పేరున ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళి ఈ రోజున జనం పొగడతలు మా దాకా తీసుకొస్తున్న ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమనన్న చాలా ఎక్కువ పోడుతున్నావు అన్న ప్రతిసారి. నువ్వు ముందు పోయినప్పుడైతే చిన్న 2.0 వర్షన్ అని రిలీజ్కి ముందు అన్నావు. నాకు ఎవరైనా రిలీజ్కి ముందు పోగిడితే లోపల చిన్న దడ వస్తుంది. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఈ రోజున అవతరోడి సక్సెస్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు, చాలా తక్కువ. ఎప్పుడు దొరుకుతారా ఎవరైనా అని చూస్తున్నాయి ఈ రోజుల్లో. నువ్వు అన్న తర్వాత కూడా నాకు ఈ రెస్పెక్ట్, ఈ సక్సెస్ రావటం చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇప్పటికీ నాకు గుర్తు 3 నెలల ముందు ఒక వర్షన్ చూపించాను, ఆ రోజు బ్లాక్ బస్టర్ అన్నావు. 25 డేస్ బిఫోర్ మళ్ళీ సెకండ్ హాఫ్ చూపించాను, midnight 12 o'clock వచ్చావు. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, అర్ధరాత్రి చూపించేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్కి, పొరపాటున బాగుంది ఇలాంటి వర్డ్స్ ఏమైనా అంటాడా అని. బట్ బ్లాక్ బస్టర్ అని హక్ చేసుకున్నావు. నీకు ఏం చూపించాను నేను, అర్ధరాత్రి 2ంటికి బ్లాక్ బస్టర్ అంటే అడుగుతాను అనుకున్నాను. బట్ ఫస్ట్ వర్షనే నువ్వు అంత నమ్మావు, నిజంగా నేను ప్రాణం పెట్టేసావు. ఈ రోజున స్పీకర్ పడటంతో మొదలెట్టి స్పీకర్లో పడేస్తున్నావు, చప్పట్లు కొట్టిస్తున్నావు. నందమూరి తమన్ స్థాయికి అంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఒక గొప్ప రామారావు గారి ఇంటి పేరు ఎవరికి దక్కదు. అలాంటిది నీ కష్టంతో ఫ్యాన్స్లో నుంచి నందమూరి అనే తమన్ అనే పేరు నువ్వు సంపాదించుకున్నావు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓన్లీ నీ కష్టం, నీ హార్డ్ వర్క్. నువ్వు బాలయ్య బాబు గారిని ఎంత ప్రేమిస్తావో పర్సనల్గా చూస్తున్నా నాకు తెలుసు. ఎప్పుడు ఒకటే అంటాడు బాబు, లార్జర్ దెన్ లైఫ్. బాలయ్య బాబు అంటే నిజంగానే మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక డైరెక్టర్గా నాకు చాలా అంటే ఎక్కువ ప్రెషర్ ఉండదు. పెట్టేస్తాడు ఇక ప్రాణం. లిటరల్గా ఈ సినిమాకి అయితే అతను ప్రాణం పెట్టిన తర్వాత కూడా నేను ఏదైనా అడుగుతుంటే, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అయితే నిజంగానే ఇంకేం కావాలరా నీకు, పాటలు బాగున్నాయి అంటారు, ఓఎస్టీలు బాగున్నాయి, ఇంకేం అడుగుతున్నారని అని గొడవపడచ్చు. బట్ 10 నిమిషాలు వెళ్ళు అని 11వ నిమిషం మళ్ళీ ఆ చాకో ట్రాక్ని కావచ్చు, ఏదైనా సరే ఒక డైరెక్టర్గా అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు మళ్ళీ నా సినిమాని నాకే అందంగా చూపించిన తమనన్న, లవ్ యూ సో మచ్. అండ్ వంశీ అండ్ ఇంకెవరైనా రైటర్స్ ఏమైనా మర్చిపోతే నా మేనేజర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సక్సెస్ చాలా రేర్గా దొరికిద్ది, ఇలాంటి సక్సెస్ మాకు దొరకటం నిజంగా తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కుటుంబానికి ఈ మధ్యకాలంలో నేను ఇంత ల్యాబ్లో పడుకున్న సినిమా ఏదీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ అయిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా బయట తీసుకెళ్తాను. అనూష అండ్ శ్రీ వైష్ణవి, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ ఫ్యామిలీ. లాస్ట్లో క్లైమాక్స్లో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. టెక్నీషియన్స్ ఓకేలే పాపో బావోడు కనపడలేదు కాబట్టి మర్చిపోయాడు అనుకుంటారు, బట్ ఇంట్లో నా కూతురు చూస్తూ ఉంటుంది. అది సూపర్. బాబీ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరొకసారి మా సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రైటర్స్ అందరినీ వేదిక మీదకి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మోహన్ కృష్ణ గారు, చక్రవర్తి గారు, వినీత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లిరిక్ రైటర్స్ కాసర శ్యామ్ గారు, ఆనంద్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరిని వేదిక మీదకి మరొకసారి ఆహ్వానించేస్తున్నాము. శ్రద్ధ అండ్ ప్రజ్ఞ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆద్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్
మా నందమూరి బాలకృష్ణ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అందుకనే అందరూ ఆయన్ని అంటారు అన్స్టాపబుల్. ఒక పక్కన నానాజీగా అందరికీ దగ్గర అయ్యి, ఇంకో పక్కన సీతారాంగా అందరి మన్నల్ని పొంది, కానీ డాకు మహారాజ్గా మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఒక్కసారి లెట్స్ హ్యావ్ ది గాడ్ ఆఫ్ మాసెస్ పోస్టర్ ఒక్కసారి చూద్దాము. అప్పటికి ఇప్పటికీ ఆల్వేస్ గాడ్ ఆఫ్ మాసెస్. నిప్పురవ్వ నుంచి ఇప్పటి వరకు నందమూరి నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాబీ అంటే come on stage and success celebrations ని కేక్ కటింగ్ తో మొదలు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బాలకృష్ణ గారిని. గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఎస్ బాబీ గారు ప్లీజ్. సారీ అండి, ఒక్కళ్ళ పేరు మర్చిపోయాను. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. నా డిఓపితో పాటు ఆయన గురించి కూడా చెప్పాలి. ఎన్నో విజువల్స్ అయితే మీరు రాజస్థాన్లో ఎక్కడ చేశారని పెద్ద పెద్ద డైరెక్టర్లు మిగతా సంస్థలు కూడా అడుగుతున్నాయి. అంటే దానికి కారణం అవినాష్ గారి ఒక విజన్. నాకు త్రూ అవుట్ సినిమా వరకు నేను ఏవడిగినా సరే దానికి 100% ఈస్థెటిక్స్ యాడ్ చేసి ఈ రోజున ఈ మాస్టర్ పీస్కి తన విజన్, తన సపోర్ట్ ఎంతో హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అలానే శంకర్ అండ్ శేఖర్ మాస్టర్ గారు ఇద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. రఘు మాస్టర్ గారు 22nd మీ అందరినీ స్టేజ్ మీద మేము కలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రొడక్షన్ టీం నాగు, మహేష్, థ్యాంక్ యూ సో మచ్. నాగు, నీకు జ్వరం వచ్చింది, ఇక రిలాక్స్ అవ్వు. బ్లాక్ బస్టర్ కొట్టాలనో కొట్టేసాం, రిలాక్స్ అవ్వు. థ్యాంక్ యూ.